శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ షిరిడి సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారు: నేను బాబాకు దగ్గరైనప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా బాబా వారు సహాయం చేస్తూ వస్తున్నారు. మా వారిది ఒక చిన్న జాబు, మాకు ఒక అబ్బాయి. ఇప్పుడు మా బాబు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. బాబా, నీకు మా ఆర్థిక పరిస్థితి అంతా తెలుసు. నీకు నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మా బాబుకు మంచి కంపెనీలో జాబ్ వచ్చేలా చూడు తండ్రి అని నేను ప్రతిరోజు బాబా వారిని ప్రార్థించేదాన్ని. కాలేజీకి కంపెనీస్ వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా వాడు ఎంతో కష్టపడి రాత్రింబవలు చదివాడు. కంపెనీకి 60 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 10 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాడు. మా బాబు ఆ రోజు చాలా డల్గా ఇంటికి వచ్చాడు. వాడిని చూడంగానే నాకు అర్థమైంది వాడు సెలెక్ట్ కాలేదని. ఇంకా నేను వాడిని ఏమీ అడగలేదు. ఎందుకు బాధ పెట్టడము అని నేను కామైపోయాను. ఇక మా వారు నైట్ వచ్చాక డిన్నర్ చేసే ముందు మా వారు అడిగారు ఏమైంది అని చెప్పి. పాపం మా బాబు ఏడ్చేశాడు. నేను బాగా చదివాను కానీ ఎందుకో సెలెక్ట్ అవ్వలేదు అని వాడు ఏడుస్తూ చెప్పాడు. నాకు చాలా బాధేసింది. నేను చెప్పాను ఏమీ కాదు అని సర్ది చెప్పాను. అంతా బాబా చూసుకుంటారు, నువ్వు ధైర్యంగా ఉండు అని వాడికి ధైర్యం చెప్పాను. మళ్ళీ 10 డేస్లో ఇంకో కంపెనీ వచ్చింది. ఇప్పుడే బాబా వారు తన అద్భుత లీలలను ప్రదర్శించారు. అందులో లిస్ట్లో ఎగ్జామ్ రాయడానికి మా బాబు పేరు అసలు లేదు. సేమ్ నేమ్తో ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ ఇంటి నేమ్ వేరు. ఆ అబ్బాయి యాక్చువల్గా ఎగ్జామ్ రాయాలి. కానీ ఆ రోజు ఆ అబ్బాయి ఎందుకో రాలేదు. అందుకని మా బాబును రాయమన్నాడు. ఇది అసలు బాబా వారు చేసిన మిరాకిలే. మా బాబు రిటన్ ఎగ్జాము క్లియర్ చేశాడు. తర్వాత 2-3 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉన్నాయి, అవి కూడా చేశాడు. తర్వాత యుఎస్ నుండి క్లయింట్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి, అవి కూడా చేశాక మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను ప్రతిరోజు బాబా వారిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా, ఈసారైనా మా బాబుకి కంపెనీలో ఉద్యోగం వచ్చేలాగా చేయి తండ్రి, మా ఆర్థిక పరిస్థితి నీకు తెలిసిందే కదా అని బాబా వారిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మధ్యాహ్నము నేను భోజనం చేసి పడుకొని ఉన్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడి నుండో తెలియదు కానీ పుష్ప పరిమళం వస్తోంది. సుగంధభరితమైన వాసన వెదజల్లుతోంది. నేను లేచి చుట్టూ చూశాను. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఏ పూల మొక్కలు కానీ బొకేలు కానీ ఏమీ లేవు. ఎక్కడి నుండబ్బా ఇంత అద్భుతమైన సుగంధభరితమైన వాసన వస్తోంది అని అనుకుంటూ ఉన్నాను. కాసేపు అయ్యాక మా బాబు ఇంటికి వచ్చాడు. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంటికి వచ్చి ఒక చాక్లెట్ నాకు ఇచ్చి మా అమ్మ నాకు జాబ్ వచ్చిందని ఎంతో హ్యాపీగా చెప్పాడు. మా బాబుకి జాబ్ వచ్చింది అని వినంగానే నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు నాకు అర్థమయ్యింది ఆ సువాసన ఏమిటా అని. అది బాబా వారిస్తున్న సందేశం. నేను నీతోనే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను అని బాబా వారు నాకు తెలియజేస్తూ ఉన్నారు. మన చుట్టూ ఎవరూ లేకుండా సడన్గా అలా పుష్ప పరిమళం వచ్చినట్లయితే బాబావారు మనతో ఉన్నారు అని అది ఒక గుర్తు. బాబావారు మనకిస్తున్న సందేశము. అలా బాబావారు మా బాబుకి జాబ్ అనుగ్రహించి మా కష్టాలను తొలగించారు. ఆర్థికంగా మాకు సహాయం చేశారు. బాబా, ఇలా ఎప్పుడూ నీ కరుణా దయ మా మీద ఉండేలాగా చూడు తండ్రి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా ఇలా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు వినచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని.
ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తులు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నా బిడ్డని హార్ట్ ప్రాబ్లం నుండి కాపాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమీ యూజ్ లేదంటున్నారు. ఆపరేషన్ చేయడం కూడా కుదరదంటున్నారు. ముందు ఒక బిడ్డను పోగొట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ బిడ్డను కూడా దూరం చేయకు బాబా. ప్లీజ్ బాబా, ఎలాగైనా నా బిడ్డను కాపాడు. మేము చాలా రోజుల నుండి షిరిడీకి కూడా రావాలనుకుంటున్నాము. కానీ ఎందుకో కుదరడం లేదు. నీ ఆశీర్వాదం లేనిదే మేము షిరిడీలో కూడా అడుగు పెట్టలేము. ప్లీజ్ బాబా, ఎలాగైనా మాకు షిరిడీ దర్శన భాగ్యం కల్పించు. నీ చల్లని చేతులతో మా బిడ్డను తాకి రక్షించు. ఆరోగ్యం ప్రసాదించు బాబా. ప్లీజ్ బాబా, ఏదైనా మిరాకిల్ చేయి తండ్రి అని బాబా వారిని అర్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామండి. బాబా, నీ కరుణ, జాలి, నీ దయ, ఆశీర్వాదము ఆ బిడ్డ మీద చూపించు తండ్రి. ఆ తల్లి వేదనను తీర్చు బాబా. ఎలాగైనా ఆ బిడ్డకు నయం చేసి పూర్తి ఆరోగ్యము ప్రసాదించు. అలాగే వారికి షిరిడీ దర్శనము కలిగించి నీ అద్భుత లీలను ప్రదర్శించు తండ్రి. ఆ బిడ్డకు పూర్తిగా నయమయ్యి తిరిగి ఆరోగ్యవంతంగా చేయి తండ్రి. ఇలా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు కూడా బాబాకు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సాయి లీల. మన సాయి లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.